హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2023 డే 1 బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు, అలాగే ఈ 2023లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ 2023 బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవడు అనేది క్లియర్గా చెబుతా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక లాస్ట్ వీక్ నుంచి మాట్లాడదాం. 5th ప్లేస్లో మన షారుఖ్ ఖాన్ గారి పఠాన్ మూవీ నిలిచింది. ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ 106 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ తన సినిమా అయిన జవాన్ మూవీ, ఈ మూవీ డే 1 129 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్. మరి షారుఖ్ ఖాన్ గారికి ఒకే ఇయర్లో సెకండ్ ఫిలిం 100 కోట్ల గ్రాస్ మూవీ, ఒకే ఇయర్లో సెకండ్ ఫిలిం 1000 కోట్ల గ్రాస్ మూవీ ఈ జవాన్ మూవీ. ఇక థర్డ్ ప్లేస్ చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ అన్న నటించిన ఆదిపురుష్, రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆది మూవీ డే 1 వరల్డ్ వైడ్ 140 కోట్ల గ్రాస్ రాబట్టింది విత్ యావరేజ్ స్టాక్తో మాత్రమే ఫ్రెండ్స్. మరి ఈ మూవీ లాంగ్ రన్లో 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక 4th ప్లేస్ చూసుకుంటే మన తలపతి విజయ్ గారు నటించిన లియో మూవీ, ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ 148 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరి నిన్నటి వరకు టాప్ 1లో ఉన్న ఈ మూవీ ఇప్పుడు టాప్ 2కి అయితే పడిపోయింది. ఇక టాప్ 1 చూసుకుంటే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కాదు, డైనోసార్ సాలార్ మూవీ ఈ 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీస్లో టాప్ 1లో నిలిచింది. ఈ మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ రాబట్టి టాప్ 1లో ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మరి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీస్లో టాప్ 1లో ఉంది సలార్ మూవీ. ఈ మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. మరి 2023కి మొగుడు ఎవరు అంటే మన డార్లింగ్ ప్రభాస్ అనే ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీస్ కింగ్. మరి అలా ఉంటుంది ప్రభాస్ అన్న రేంజ్. 7 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ వచ్చింది. మరి ఆదిపురుష్ మూవీ అలాగే సలార్ మూవీ ఒకే ఇయర్లో 100 కోట్ల గ్రాస్ అండ్ 140 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీస్గా ప్రభాస్ అన్న ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. మరి అలాగే మన షారుఖ్ ఖాన్ కూడా 100 కోట్ల గ్రాస్ మూవీస్ 2 ఉన్నాయి ఈ ఇయర్లో. ప్రభాస్ అన్నకు 2, షారుఖ్ ఖాన్కి 2. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీ ఫేవరెట్ మూవీస్ అంటే కామెంట్ చేయడం మాత్రం